నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక ప్రముఖ క్రెడిబిలిటీ ఉన్న ఒక ఛానల్లో ఏదైతే ఎవ్రీ వీక్ ఒక కామెంట్ వస్తుంది. ఆ కామెంట్లో ఏంటంటే ఏదైతే సూపర్ సిక్స్ కష్టాల్లో ఉంది, సూపర్ సిక్స్ ఎత్తేసినట్టేనా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ వేయడం జరిగింది. సో దానిపైన మీరేమంటారు సార్? ఈ క్రెడిబిలిటీ అనేది బూతు మాటలాగా ఉంది, కానీ మిగిలినంతా ఓకే. కానీ ఏదో ఆరంకోసారి ప్రవచనాలు ఉంటాయి కదా, చాయంట కోటేశ్వరరావు లాగా. ఆ చిలక పలుకులు ఈసారి వచ్చిన పలుకులు ఏంటంటే శతదరం అన్నమాట. శాతకాంతాన్ని స్పష్టంగా చేతులు ఎత్తి చూపించడం, అంతకన్నా ఇంకేం లేదు. వాళ్ళకన్నా ముందే మినిస్టర్లకి ఇచ్చిన ర్యాంకింగ్లు బట్టి అర్థం అవుతుంది కదా, మెయిన్ ఫంక్షనింగ్స్ ఏవైతే ఉన్నాయో అట్లన్నిటికీ 20 దిగుడు దస్తా స్థానాలు ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఏవి జరగట్లేదని అర్థం. ఏవి జరగని దానికి ఇంత అడవాడు చేస్తూ ఈ ప్రవచనాలు చెప్పుకుంటే ఏం సాధిస్తారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ గత ప్రభుత్వంలో ఏం జరిగింది అన్నది. సో ఎప్పుడైతే మనం బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో తెలియని నిస్సహాయ స్థితిని అన్నప్పుడు, ఉదాహరణకి పయ్యవల్ కేశవ్ గారు లాటైనా అంత అనుభవజ్ఞుడైన నిర్మల రామకృష్ణ గారిని అడిగితే అసలు బడ్జెట్ రూపాయి రాకపోక విషయాలు విశదీకరించి విపులీకరించి చెప్తే, అంతేకాని మీరు రాసిన ఈ శతాన్ని పట్టుకుని 14 లక్షలు 10 లక్షలు అన్నప్పుడు ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా మీరు అకౌంట్స్ టాలీ చేయలేరు, ఆ కాగి రిపోర్ట్లను జస్టిఫై చేయలేరు, గత బడ్జెట్లతో ఈ బడ్జెట్ని మ్యాచ్ చేస్తూ కొత్త బడ్జెట్ని ప్రవేశపెట్టలేరు. దీనికి అందరికన్నా ముఖ్యంగా ఆర్బీఐ రిపోర్ట్లు, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చిన డేటాని మీరు అలైన్ చేసుకుని సింక్రనైజ్ చేసుకుని ముందుకెళ్ళడానికి మీ దగ్గర వెసులుబాటు లేదని సుస్పష్టంగా తెలుస్తుంటే కూడా కేంద్ర బడ్జెట్కి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లు ఉంటాయన్న ప్రాథమిక అవగాహన కూడా కనబడినప్పుడు ఈ దరిద్రగొట్టు ప్రవచనాలు తప్ప పనికొచ్చిన ప్రవచనం ఏంటి ఉండదు. ఇది ఆల్రెడీ శాతకాంతానం అనేది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో, రాజయ్య గారు అంతకన్నా ముందు ఉన్న వాళ్ళు చాలాసార్లు చెప్పారు. ఈయన కేవలం ఎలక్షన్స్ ముందు హామీలు ఇస్తాడు, ఎలక్షన్స్కి మహా అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు 2-3 నెలలు ఇస్తారన్నది మెంటల్ బ్లాక్స్ అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. మీరు కొత్తగా ఏదో రేపటి నుంచి ఇవాళ నుంచి ఇచ్చేస్తారని అడావుడు చేసుకునే మీ చెదారానికి ఎవడు రెడీగా లేవు. చేత మీరు ప్రవచనాలు ఈ సూక్తి ముక్తాలు చెప్పుకుంటే కాలక్షేపం చేసుకుని ముందుకు వెళ్ళిపోండి, అందుకని ఇంకేం లేదు. అంటే సార్, ఇక్కడ ఆ కామెంట్లో ఇంకో కామెంట్ ఏంటంటే, అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, సూపర్ సిక్స్ లాంటి అడ్డగోలు హామీలు ఇచ్చి, అది ఏదైతే ఫ్రీబీస్ ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు పంచడానికి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ అదే అప్పుని ప్రజల మీద భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా. ఫ్రీబీస్ అంటే ఫ్రీబీస్కి సంక్షేమానికి చాలా తేడా ఉంటుంది. ఫ్రీబీస్ అంటే ఇప్పుడు చూడండి, జయలలిత డిఎంకే పార్టీ కరుణానిధి లేటి టీవీలు ఇస్తాం, డిష్ కనెక్షన్లు ఇస్తాం, ఫ్రిడ్జ్లు ఇస్తాం అని చెప్పింది, వాటిని ఫ్రీబీస్ అంటారు. గ్రైండర్లు ఇచ్చారు. వీటిని సంక్షేమం అంటారు. అంటే అప్లిఫ్ట్మెంట్ కోసం, సమాజంలో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ కోసం ఎప్పటి నుంచో రిజర్వేషన్లు, ప్రభుత్వ పరంగా సంక్షేమాలు, కూడు గూడు గుడ్డ అని చెప్పి ఇళ్ళు ఇవ్వడాలు, ఇలాంటివన్నీ. వీటిని మీరు సంక్షేమానికి దీనికి తేడా తెలియకుండా ఫ్రీబీస్తో ముడిపెట్టి మాట్లాడితేనే తెలివి తక్కువ తెంగరతనానికి నిదర్శనం. కిరసనలు నమ్ముకున్నాడు, పెట్రోల్ డబ్బాడు, పౌడర్ డబ్బా వేసుకున్నాడు, వీళ్ళు రాజకీయాలు చేసేస్తుంటే కుదరవు. పేపర్లు వేసుకున్న వాళ్ళలాగా ఉండాలి. ఆ పేపర్ పెట్టేసినంత మాత్రాన, పేపర్ అధినేత అయిపోయినంత మాత్రాన అన్ని తెలిసిపోయారుకుంటే ఆ భ్రమంలో ఉంటే ఉండుకోండి, ఎవడెవరు చేయలేడు దానికి. సార్, ఇప్పుడు ఆ ఆంట్రప్రెన్యూర్ వేరు, రియల్ జర్నలిస్ట్ వేరు. సార్, ఇప్పుడు ఆ ఛానల్లో ఎంత కూటమికి సపోర్ట్ చేసినా కానీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు కదా సార్. తాడి చెట్టు ఎక్కేవాడిని 3 పొంతలు తోస్తారు. ఆయన భుజం మీద కూర్చోబెట్టి పైదాకా ఎక్కించి కాయ తెంపి కింద తీసుకురావాలంటే ఆడవాళ్ళ వద్ద ఏడు ప్రశ్నిస్తున్నారా? నువ్వు కొట్టినట్టు నేను గెలినట్టు. డబ్బులేవో ఇచ్చేస్తే ఇంకా ప్రశ్నలు ఉండవు. ఇదే కూడా చూసేవాళ్ళం కదా. మంత్లీ ఫస్ట్ పేమెంట్ రాకపోతే సడన్ గా రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూను, టీడీపీ ప్యానల్ లేకుండా ఇంటర్వ్యూలు చూసిన ఛానల్ ఉన్నాయి. ఏడు చెప్తారండి. అవును, ఎవరో అమాయకులకు చెప్పండి ఇంటర్వ్యూ అన్ని. ప్రతి నెల శాలరీ లేకపోతే ఇలాగే ఉంటుంది. డబ్బులాగే ప్రవచనాలు మారిపోతుంటాయి. అంతే సార్. ఇంకా అదే ఛానల్లో సార్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. విచారణకు రాకపోతే అరెస్ట్ అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ అంటూ రావడం జరుగుతుంది. జర్నలిస్ట్ వా లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వా? అసలు క్యాష్ పిటిషన్ లేదు, దాని మీద ఏమన్నా డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు తీసిన తర్వాత ఆయన ఎంక్వైరీకి పిలుస్తారు, దేనికి పిలుస్తారని రానంటే కదా. అధికారంలో లేనప్పుడు ప్రతి శుక్రవారం ఎగేసుకుని వచ్చేవాడు. ఏడు సాధించారు మీరు? అధికారంలో ఉన్నప్పుడు అధికారానికి ఇచ్చిన వెసులుబాటుకి ఆయనకి కోర్టు వెళ్ళకపోతే మీరు మధ్యలో ఆవేశపడ్డానికి. అవును, కోర్టులు డిసైడ్ చేయవలసినవన్నీ మీరే డిసైడ్ చేసి అలా అవినాష్ రెడ్డికి సెక్స్ చేసినట్టే ఉంటుంది. సార్, ఇప్పుడు ఇంకా అవ్వలేదు, గౌరవపడిపోయి మీరు రెండో ప్రశ్నకి వెళ్ళిపోకండి. అల్లప్పుడు సిబిఐ డైరెక్టర్ మావాడు, అల్లప్పుడు ఇంకోటి మావాడు, వీళ్ళిద్దరితోనే ఇక్కడ 25వ తారీఖు లోపల కథ ముగించేద్దాం అన్నప్పుడు తాను ఒకటి తెలిస్తే దైవం కూడా తెలిసింది. అలా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అన్ని మనకు అనుగుణంగా మీకు అనుగుణంగా ఎలా కావాలంటే అలా మలిచేసుకుందాం, చేసేసుకుందాం అని ఆవేశకావేశాలకు లోనై సాయంత్రం వచ్చిన మీతో కూర్చున్న ముసలోళ్ళని ఉద్రేకపరచొచ్చేమో, కానీ వాస్తవానికి గౌరవ సుప్రీంకోర్టు లాంటి వాటిలో ఉద్రేకపడవు. ఉద్రేకపరిచే పరిస్థితి కూడా మీకున్న
నాలెడ్జ్కి జరగని పని కూడా. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విచారానికి వెళ్ళట్లేదు ఒక క్వశ్చన్ మార్క్ అంటే ఏమంటారు సార్? మళ్ళీ అన్నమాట మీరు స్టూడియోకి నన్ను ఇంటర్వ్యూకి పిలిస్తే వస్తానా, పిలకుండా వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ చేయని బతిమాలుకుంటుంటాను నేను ఫోన్ చేస్తాను కదా. అలాగే ప్రతి న్యాయస్థానం ఒక కోర్టుకి ఒక డేట్ ఉంటుంది, ఈ డేట్కి పలానా వాళ్ళు రావాలని. ఆబ్సెంట్ పిటిషన్ కూడా తీసుకుంటే వెసులుబాటు గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినప్పుడు కంతకలేని తర్వాత కత్తిపేటకి ఎందుకంటే ఆడిట్ చేయాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.